జగ్గంపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. కిల్లంపూడిలో జరిగిన సభలో నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు జలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్మన్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం 18 గంటలు పనిచేస్తున్నారని ఆయనను గెలిపించడం మన బాధ్యత అన్నారు. మంచి స్పందన ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పార్టీకి కొంత ఫేస్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇవాళ మీరు ఇది చేయలేదు అది చేయలేదు అని అడిగే మనుషులు చాలా అతి తక్కువగా, చాలా పాజిటివ్గా ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ సపోర్ట్ చేయడం అన్నది వాస్తవం. ఎందుకంటే దానికి కావాల్సింది ఏంటంటే తన పక్కన ఒక డమ్మీ కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేవాడు డమ్మీ పర్సన్ ఉంటే తను సక్సెస్ అవుతాడు. ఇక్కడికి వచ్చేటటువంటి అన్ని పరిశ్రమలు కానీ ఏ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నిటినీ కూడా అతను తీసుకుపోవడానికి ఎక్కువ అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తన రాష్ట్రాన్ని తను డెవలప్ చేసుకోవడానికి చూస్తాడు. లేదా కేసీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఇవాళ ఆపేయాలని చెప్పేసి గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ, అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అన్నింటినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అనేటటువంటి ఆలోచనతో ఒక పక్క అతను వెళ్తూ ఆంధ్ర డెవలప్ కాకుండా తన వంతు పాత్ర తను నిర్వహించాలనేటటువంటి విధానంలో ఇబ్బంది పెడితే వెళ్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు గురించి అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి వ్యక్తితోటి కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్గా వెళ్ళడం అన్నది రాజకీయంగా అయితే అది మాకు లాభమే ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ని చూసి ఆంధ్రాలో ఓటేసేవాడు ఉండడు, కేసీఆర్ని చూసి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ ఆత్మాభిమానం ఉన్నటువంటి ఓటర్లైనా సరే ఆ రకంగా రాజకీయంగా లబ్ధే. కానీ ఈ విధానం మాత్రం రాజకీయంగా చూసుకోకుండా మనం ఒక ఆంధ్రుడిగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునేటటువంటి నిర్ణయం మాత్రం మంచిది కాదు. ఇది ఎందుకంటే అతను ఇండివిజువల్గా వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి ఉండాలి. కేసీఆర్ సహకారం తీసుకోవడం అన్నది అంత సమంజసమైనటువంటి విధానం కాదు. ఆంధ్రులకు ద్రోహం చేసినట్టు అవుతుంది. ఇది ఉంటాయి. అభివృద్ధి అన్నది అది ఒక నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అన్నది మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మానవుడికి మనం వనరులను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇవాళ చేసినటువంటి మౌలిక వసతులను మనం ఏర్పాటు చేసుకోగలిగాం, రోడ్లు ఏర్పాటు చేసుకోగలిగాం, గ్రామ సచివాలయాలని పంచాయతీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం, అంగన్వాడీ భవనాలను ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడైనా ఉన్నట్టయితే మామూలుగా ఇరిగేషన్ ప్రాజెక్టులను తెచ్చుకోగలిగాం. ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ తెచ్చుకోవాలి. ఇవాళ మనకు ఉదాహరణకు ఒకటే జగ్గంపేట నియోజకవర్గంలో ఒక పంట పండించుకోవడానికి నీరుని ఏర్పాటు చేసుకున్నాం. అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కానీ ఒక పంటే పండుతుంది. ఇవాళ ఉన్నటువంటి రైతు పరిస్థితుల్లో 2 పంటలు పండించగలిగితేనే రైతు మిగులుతాడు. ఆ 2వ పంట పండించుకోవడానికి కూడా ఇవాళ ప్రణాళిక సిద్ధం చేసుకుని మనం భవిష్యత్తులో చేసుకోవాలి. ఆ చేసుకోవాలన్న దానికే ఇవాళ పాములేరుని డైవర్షన్ ఆఫ్ పాములేరు డైవర్స్ చేసుకుని మన ప్రాజెక్టులను నీరు తెచ్చుకోవడానికి, అలాగే రైట్ మెయిన్ కెనాల్ సాధించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆ 2వ పంటకు నీరు ఇచ్చేటటువంటి విధానం కోసం చేసేటటువంటి కార్యక్రమాలే.